ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మనతో పాటు ఉన్నారు నరసింహ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. ఒక భగవత్ సేవకుడిగా, నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా నా పరిచయం ఇంతే. ఇంతకు మించి గొప్పగా ఏం లేదు. ఇక్కడికి రావడానికి ప్రథమ కారణం అంటే మీ ఛానల్ ద్వారా నువ్వు చేసినటువంటి కొన్ని ధార్మికమైన కార్యక్రమాలు, కొన్ని చక్కటి విధానాలు అవి చూసి మనసుకి ఎంతో ఆనందం కలిగి నీ ద్వారా కొంత మంచి చెయ్యాలి అని నువ్వు చూపించిన చోట నాకు తోచిన, పెద్దవాడిని కాకపోయినా చిన్నవాడిని అయినా ఏదో ఒక సాయం చెయ్యాలి అని అనాథాశ్రమాలకు కానీ కొంతమందికి వైద్య సహాయ నిమిత్తం కానీ మీ స్క్రీన్ మీద మీరు పెడుతూ ఉంటారు, మీరు దీనికి పంపించవచ్చు అని. సో అలా నీ కార్యక్రమాలలో నేను చూసినటువంటి వాటిలో ఒక 2-3 కార్యక్రమాలకి ఏదో రాముడికి ఉడతలాగా ఏదో నాకు తోచిన సహాయం అని అనను, నా బాధ్యత అంటే కరెక్టేమో, మనిషిగా జన్మించినందుకు ఒక బాధ్యతగా స్వీకరించి ఆ అనాథాశ్రమాలకి, ఆ 3-4 వ్యక్తులకి నాకు ఇతోధికంగా నాకు తోచిన దాంట్లో కొంత చెయ్యాలని వెళ్ళి చేసి ఈ మంచి కార్యక్రమం, ఈ పుణ్యం నాకు దక్కడానికి కారణభూతులైనటువంటి ఈ సుమన్ టీవీ యాజమాన్యం కానీ, నిరుపమ అనబడేటటువంటి, అంటే వయసులో నాకన్నా చిన్నదానివి కాబట్టి గారు అంటలేదు, నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నిన్ను చూసి మా అమ్మని చూశాను అన్న ఆత్మతృప్తిని పొందాలని వెంటనే ఒప్పుకొని వచ్చాను. సో నీ ద్వారా నేను ఒక మంచి పుణ్యాన్ని దక్కించుకున్నానమ్మా. నీ ద్వారా మరింత మందికి నేను చెయ్యగలిగే ఏ చిన్న సాయమైనా చెయ్యడానికి ఊపిరి ఉన్నంత వరకు వెనకాడనమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు మీరు చెప్పిన దానికి. మిమ్మల్ని కలవటం ఇవాళ నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే అంత గొప్ప స్థాయి మనిషిని కాదు, అంత గొప్పవాడిని కాదు, నేను అతి సామాన్యమైనటువంటి మనిషినే. నా ఈ అవతారం చూసి నన్ను గొప్పగా ఏం ఊహించుకోమాకండి. ఏదో కొంచెం తెలుపు అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ బట్టలు వేసుకొచ్చాను, అంతకుమించి ఏమీ లేదు. కానీ శ్రీనగర్ కాలనీలో మీ సుమన్ టీవీ వారి ఆఫీసు ఉండేది. ఒకసారి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండరు, అనతి కాలంలోనే వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, ఇంకా పెద్ద పెద్ద దానికి వెళతారు, చాలా వరకు వ్యాప్తి చెందుతూ విస్తరిస్తూ వెళ్ళిపోతారు, ఇక్కడ మాత్రం ఎక్కువ కాలం ఉండరు అని అన్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ మార్పులు గురుగారు మీరు అన్నట్టుగా కొన్ని జరుగుతున్నాయని అంటేను, మంచిది నాన్న, భగవంతుడు నిర్ణయం ఇచ్చాడు, నేనెవరు అని ఆనాడే అన్నాను. ప్రతి రాష్ట్రానికి వీళ్ళ మూలాల్ని స్థాపిస్తారు 2025 కల్లా, అందులో అనుమానం లేదు అని చెప్పడం జరిగిందమ్మా. థ్యాంక్ యూ. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమై ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి అనేక మాధ్యమాలలో మొదటి 10లో వచ్చే సంవత్సరానికి స్థానం సంపాదిస్తారు, మొదటి 5లో 2025కి స్థానం సంపాదిస్తారు. ఇది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదానికి భగవంతుడే ఇచ్చాడమ్మా ఆశీర్వాదం. ఈ సేవకుడు ఎంతమ్మా, జాతకంలో కావచ్చు, లేకపోతే నక్షత్రాల్లోనూ, ఇంకెక్కడన్నా ఏదో వాస్తులో ఏదో ఒకటి దోషాలు ఉన్నాయని వాటన్నిటిని సెట్ చేసుకోవడానికి ఏదైనా పూజలు కానీ రెమెడీస్ కానీ తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే చాలా మంది ఇది చేయటం వల్ల అలా అవుతుంది ఇలా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, ఈ ఒక్క చేత్తో నేను చప్పట్లు కొట్టగలనా? జరుగుతుందా? జరగదు. ఈ ఒక్క చేత్తో నమస్కారం పెట్టగలనా? జరగదు. ఇది కూడా అంతే. మానవ ప్రయత్నం లేకపోతే భగవంతుడు ఎందుకు చేస్తాడమ్మా? మనం ఏమన్నా అతీతులమా? మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. చిన్న ఉదాహరణ, ఏమీ చెయ్యలా, తాడు పట్టుకున్నాడు, కూర్చున్నాడు, ఇలా చెయ్యి, ఈ రకంగా ఉండు, ఈ రకంగా వదులు అని అన్నాడు. వెనక అర్జునుడు ఏం చేశాడు? ఆయన చెప్పినట్టుగా మానవ ప్రయత్నంగా తను కష్టపడ్డాడు, కాబట్టే కురుక్షేత్రంలో గెలిచారు. అలాగే మన మానవ ప్రయత్నంగా మనం చేయాల్సింది చేస్తే భగవంతుడి అండ తప్పకుండా ఉంటుంది. కాకపోతే యజ్ఞం ఇప్పుడు చాలామంది ఏమంటారు, బ్రహ్మాండంగా యజ్ఞం చేస్తారు అన్న ఫలితం వచ్చిందనుకో, చూసారా మేము చెప్పగానే మీరు చేశారు కాబట్టి మీకు వచ్చింది అని అంటారు. అదే జరగలేదనుకో, మాకేం తెలుసు, మీరు ఇచ్చిన టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఇచ్చిన డీటెయిల్స్, మీరు చెప్పిన దాన్ని బట్టి చేసాం, అవ్వలేకపోతే అది మీ కర్మ, మేమేం చేస్తాం, మీరు ఇచ్చినవేగా అని అంటారు. ఇప్పుడు తప్పెవరిది? ఎవరిని మనం ప్రశ్నించగలం కదా? కాకపోతే
మనం చేసే ఆ శుభక్రతు ఏదైతే ఉందో దీనివల్ల మనకు ఒక 60% ఖచ్చితంగా వస్తుంది, 40% మనం కష్టపడదాం అనే ఆలోచన, అదే మానవ ప్రయత్నం. ఆ ప్రయత్నం పరీక్షకి వెళ్ళి రాయకుండా క్వశ్చన్ పేపరు తీసుకున్నాక ఆన్సర్ రాయకుండా నేను పాస్ అవ్వలేదంటే ఎలాగమ్మా? ఏదో ఒక ఆన్సర్ రాయాలి కదా ఫస్ట్ అయితే కదా. మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఈ యజ్ఞాలు యాగాల వల్ల ఫలితం ఉండకుండా ఉండదమ్మా, తప్పక ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో కాదు. యజ్ఞాలు చేశారు వాళ్ళను కురవాలని ఒక టైంలో, వచ్చాయా? ఏ యజ్ఞాలు చేస్తే మొన్న హైదరాబాద్ మునిగిందమ్మా? ఎవరమ్మా ప్రకృతిని శాసించేది? ఎవరి వల్ల అవుతుందమ్మా? ఎవరి వల్ల కాదు, మొత్తం భగవంతుడి చేతిలోనే ఉంటుంది. తుప్పన ఆగిపోయే ప్రాణమమ్మా ఇది. దీనికోసం ఇప్పుడు ఒక మాట, చావడం కన్ఫామ్ కదా, కానీ బీపీ షుగరు వస్తే చచ్చిపోతామన్న భయంతో 10 మాత్రలు మింగుతూ జాగ్రత్తగా ఉంటూ తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఎన్ని వాడినా ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాడు చక్కగా నిండుకొండలాగా ఉంటాడు, ఏ అలవాటు ఉండదు, వాడు అనవసరంగా ప్రాణాలు వదులుతాడు. ఎవరిని ప్రశ్నిస్తాం? కాబట్టి బ్రహ్మ రాసే రాతని కూడా మార్చే శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. ఆ భగవంతుడిని భక్తితోనే మనం వశం చేసుకోగలం, మా అమ్మ చెప్పినట్టు. తప్పించి నువ్వు భగవంతుడు తీసుకోవడమ్మా, అస్సలు ఆయన ఇవ్వటమే కానీ తీసుకునేవాడు కాదమ్మా. భగవంతుడే తీసుకోవడం మొదలు పెడితే ఒక కొబ్బరికాయ కొట్టరు, ఒక అరటిపండు కూడా పెట్టరు. ఆయన తీసుకోడు కాబట్టే ఓ పోస్తున్నారు. ఈరోజు తిరుమల హుండీ లెక్క 3,36,00,000 అని రాస్తారు. మరి ఒక్కసారి ఆలోచిస్తే ఎంతమంది పేదవాళ్ళకు ఒకరోజు అన్నం వస్తుందమ్మా? అక్కడికి వెళ్తేనే అన్నదానమా? మిగతా చోట్ల చెయ్యొచ్చుగా. నేను నచ్చను కొన్ని మాట్లాడితే. భగవంతుడికి భయంకరంగా ఇస్తారు కానీ పక్కనున్న బడుగు జీవికి ఒక 100 రూపాయలు ఇవ్వడానికి మాత్రం మనసొప్పదు. నీ యొక్క విధానం చూసి, అనాథాశ్రమాల్లో నువ్వు చూసింది చూసి, నేను ఏదైతే ప్రోగ్రాం పెట్టుకున్నానో, నేను వెడితే ఏసీ కారులో వెళ్ళి బ్రహ్మాండంగా రాచమర్యాదలతో దర్శనం చేయించుకొని బ్రహ్మాండంగా వస్తా, లగ్జరీ హోటల్స్లో ఉంటా. ఈ అమాంబాబతు నిమిత్తం ఓ 10,000 ఖర్చు అవుతుంది. అదేదో ఇక్కడ ఇచ్చాననుకో, కనీసం అందరూ కలిసి 1-2 రోజులు నా భోజనం చేస్తారు కదా అనే ఆలోచన వచ్చి నేను ఆ పని చేశాను. నీ వల్లే చేశాను, నీ వల్లే నాకు ఆ పుణ్యం వచ్చింది. అంటే ఇప్పుడు మా అమ్మ చెప్పినట్టు, నాన్న భగవంతుడి కోసం నువ్వు ఎక్కడెక్కడికో వెళతావు, అందులో అనుమానం లేదు. అసలు నీ ముందున వాళ్ళలోనే నువ్వు భగవంతుడిని చూస్తే అసలు నువ్వెక్కడికి వెళ్ళాలి నాన్న అంది. ఎంత అద్భుతమైన మాట. నీలో నా తల్లిని చూస్తున్నప్పుడు అమ్మ లేదు అనే ఆలోచన నాకు ఎందుకు ఉండదు, కాబట్టి నేను చూస్తున్నా. మానవ సేవే మాధవ సేవ అనుకుంటే ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూస్తున్నప్పుడు నేనెందుకమ్మా వెళ్ళాలి ఇంకో చోటికి? అంతా చేసి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెడతారు భగవంతుడికి. ఇదేమేంటో నాకు అర్థం కాదు. ఒక్క క్షణం చూస్తారు, మళ్ళీ కళ్ళు మూసుకొని ఓ లిస్టు, పచారీ సరుకు లిస్టు లాగా కొన్ని కోరికలు చెప్తారు, ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి వెళ్ళొస్తామంటారు. ఉన్నంతసేపు ఆ నిత్య కళ్యాణ పురుషుణ్ణి, ఆ కలియుగ వైకుంఠ నాథుణ్ణి, కమనీయమైన ఆ దృశ్యాన్ని కళ్ళారా మనసారా హృదయం నిండుగా నింపుకొని ఆ దర్శన భాగ్యం చేసుకొని రావచ్చుగా. హుండీలో వేశామా మొక్కు, చూసామా చూసాం, అది ఇంతే. ఇలా ఉంటుందమ్మా, ఇదే ఉంటుందమ్మా. ఇదే ఉంటుందా సార్? నువ్వు తిరుమలకు వెళితే నీకు దర్శనం అవుతుంది, ఒక విఐపిని ఇంటర్వ్యూ చేస్తే ఇంకొకలాగా ఉంటుంది. కానీ ఆ మధ్య నువ్వు ఒక వ్యక్తికి ఒక జీవితం ఇచ్చావు, ఒక చక్కని అవకాశం ఇచ్చావు, అన్ని రకాలుగా ఇచ్చావు. వాడుకున్నాడా? వ్యర్థపరుచుకున్నాడు. అవును, మానవ ప్రయత్నంగా నువ్వు చేసావు, అవును సార్, కానీ వాడు వదులుకున్నాడు. అదే స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. కరెక్ట్. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, వాడు వ్యసనపరుడు కాబట్టి వాడి కర్మ అలా ఏడ్చింది, నీకు ఆ సంగతి తెలియదు. కానీ నువ్వు వాడి కోసం ఆరాటపడి, ఒక తల్లి బిడ్డ కోసం ఆరాటపడ్డట్టు నువ్వు పడ్డావు, నేను చూసా. అప్పుడు అనుకున్నా, వాడి కోసం ఆరాటపడుతోంది, వాడు వ్యసనపరుడు, నిలబెట్టుకోలేడు, ఇంత చేసినా కూడా నిరుపయోగమే అని అనుకున్నా. తర్వాత కొన్నాళ్ళకి నేను మళ్ళీ చూసా, నిరుపయోగమే అయింది. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు తెలుసా ఆ రోజు నా మాట నిజమైందిగా, అది వ్యర్థమైందిగా. కానీ నీ ద్వారా ఎంతోమంది అనాథలకి కొంత అన్నప్రసాదాన్ని ఇవ్వగలిగే అదృష్టం నా మోహాన దక్కింది. చాలమ్మా అనుకున్నా. నాకు తెలిసి ఎప్పుడూ నేను మర్చిపోనిది, మన నుంచి ఆశించనిది, కోరుకోనిది తల్లిదండ్రులు కూడా ఆశిస్తారమ్మా.
ఖచ్చితంగా ఆశిస్తారు. పెద్దయ్యాక వీళ్ళే మమ్మల్ని చూడాలి అని అవును. చూస్తారా లేదా అని ఆశిస్తారు. కానీ ఇద్దరేనమ్మా నాకు తెలిసి, అంటే నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం, చాలా ఆవగింజంతే నా జ్ఞానం, నా మొహాన్ ఎక్కడుంది అంత పెద్ద జ్ఞానం ఏమీ లేదు, మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్నదే నాకు తెలుసు. ఇద్దరే నాకు తెలిసింది. ఒకడు భగవంతుడు ఆశించడమ్మా, ఇంకొకటి మనకి విద్యాబుద్ధులు నేర్పటం కోసం రోజంతా నిలబడి నల్లబోర్డు మీద మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారే, వాళ్ళు ఆశించరమ్మా. వాళ్ళు చదువు చెప్పిన పిల్లలు ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా పోన్లేరా బాగున్నారు చాలు ఎప్పుడన్నా పలకరిస్తే ఆనందంతో పొంగిపోతారు తప్ప నువ్వు నా వల్ల కరెక్టర్ అయ్యావు, నువ్వు నా వల్ల డాక్టర్ అయ్యావు, నువ్వు అడుగుతారా ఎప్పుడన్నా? ఈ ఇద్దరేనమ్మా భూప్రపంచంలో ఏమీ ఆశించని మహోన్నతమైన వ్యక్తులు. అటువంటి విధానంలో అటువంటి భూమి మీద మనం ఉన్నాం, ధర్మం నడయాడుతున్న భూమి మీద మనం ఉన్నాం. ఏదైతే 2020లో కరోనా వచ్చిందో దాని రెండు నెలల ముందే చెప్పాను నేను, దేశం అష్టదిగ్బంధనం కాబోతోంది అని. మొదట నమ్మలా, కానీ తర్వాత మాత్రం నన్ను అనవసరంగా పెద్దవాడిని చేసి నేను ఏం చెప్తే అది అవుతుందని అప్పటి నుంచి నాకు మొదలైనాయి ఈ రకమైనటువంటి. నేనేం పెద్ద ఏదో అంటారు కదా అంత గొప్ప వ్యక్తిని కాదమ్మా, అస్సలు కాదు. టాప్ 10 మీరు తీసుకుంటే టాప్ 10 కాదు, టాప్ 100లో 101, 102 ఉంటానేమో నేను అని అంట. మీరు అసలు అంటే మీరు పుట్టినది మీ జన్మనే మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క దేవస్థానం దగ్గరే నా ఈ జన్మకి అంకురార్పణ జరిగింది. నా తల్లి నాకు ఇచ్చిన అపారమైన అనంత కోటి అష్ట ఐశ్వర్య ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఆ మంగళగిరి కొండే. ఆ మంగళగిరే నాకు సకలం సర్వం సమస్తం. ఈ ఊపిరి ఆగిపోతే అక్కడే ఆగుతుంది, ఇంకో చోట ఆగదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకాసేపట్లో వెళ్ళిపోతున్నాను అని నాకు తెలిసిన రోజునాడు నేను వెళ్ళి అక్కడే కూర్చుంటా. ఎందుకని? మా అమ్మ నాకు ఇచ్చిన ఆస్తి. అక్కడే కలిసిపోవడంలో భలే ఆనందం ఉంటుందమ్మా. ఇప్పటికీ నేను వెళ్ళి మా అమ్మని అడిగాడిన స్థలం, మా అమ్మ ఉన్న స్థలాన్ని చూసుకొని అమ్మా అని పిలుచుకుంటూ వస్తాను నేను. కాబట్టి ఆ మంగళగిరే నా సమస్తం. ఎప్పటికైనా సరే ఇది ఆ గోపురం దగ్గర నిలబడి ఆ గాలి పీలుస్తూ ఈ గాలి వదలాలేమో తప్ప భూప్రపంచంలో ఇంకెక్కడా నాది పూర్తి కాదు. జనరల్గా దేవి ఉపాసకులు ఉంటారు, తర్వాత సరస్వతి ఉపాసకులు ఉంటారు, లేకపోతే చాలామందిని చూస్తున్నాం మనం, అఘోరాలంతా కూడా శివయ్యకు ఉపాసకులుగా ఉంటారు. మీరు ఫస్ట్ టైం వింటున్నాను నేను, నారసింహస్వామికి ఉపాసకులుగా ఉండటం ఏంటి? నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? అమ్మ, ఇది నాకు తగిలిచ్చిన కిరీటం అమ్మ, నారసింహ ఉపాసకులని. అంతటి గొప్పవాడినా అమ్మ చెప్పు? నాకు అందరూ తగిలించిన కిరీటం ఏంటంటే ఈయన లక్ష్మీ నారసింహ ఉపాసకులు అని అంటారు. శారదా ఉపాసకులు, గాయత్రి ఉపాసకులు, దేవి ఉపాసకులు, ఇవన్నీ చాలా పెద్ద మాటలమ్మా. నాకు తెలిసింది ఒక్కటే, నా నరంలోనూ నరసింహుడే ఉన్నాడమ్మా. నా అణువణువు నారసింహ తత్వమే ఉంది. సీతమ్మ నాకు ఇచ్చిన అపారమైన ఆస్తి అదే. నోట్లో ఉన్నది నాలుక కాదు, నరసింహుడి నామం అని అంటూ ఉంటారు. అది తప్ప నాకు ఇంకొకటి లేదమ్మా. ఇప్పుడు ఉపాసన చేయడం అంటే ఏంటంటే నిత్యం నామస్మరణ చేయడం అంటారు. అమ్మవారిని ఆవాహన చేసుకోవడం, అయ్యో చాలా ఉంటాయి. నాకంత జ్ఞానం ఎక్కడిదమ్మా? నా నాన్నని చూసుకుంటూ నా జీవితాన్ని ముందుకు నడిపించడం తప్ప నాకు ఇంకొకటి తెలియదు. నాన్న అంటే నారసింహుడు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి నన్ను చాలామంది అమ్మో లక్ష్మీనారసింహ ఉపాసకులు, ఆయన ఏదన్నా అంటే జరుగుతుంది. నేను అనడానికి జరగడానికి అంత పెద్దవాడిని కాదమ్మా. ఉపాసన చేయాలి అంటే అన్నీ త్యజించాలి. మరి మనిషిగా మరి చిన్న చితగా కోరికలు ఉంటాయి. పచ్చిమిరకాయ బజ్జీ తినాలనిపిస్తుంది, తింటున్నా. అవునా కాదా? చక్కగా ఎర్రగా వర్రగా అంత ఆవకాయ వేసుకొని అంత నెయ్యి వేసుకొని తినాలని తింటున్నా. ఈ కోరికలో ఉన్నవాడు ఉపాసకుడు ఎలా అవుతాడమ్మా? ఇవి కూడా కోరికలే కదమ్మా. అన్నీ త్యజించాలి. అయినా వాళ్ళని ఆవాహన చేసుకునే శక్తి, మలమూత్రాలు విసర్జించే దేహం, రక్తమాంసాల కూడితో ఉన్నటువంటి శరీరం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల మధ్య పడి కొట్టుకుని చచ్చే మానవ జన్మ. ఇటువంటి వాడు అంత స్థాయికి వెళ్ళగలడా? నేను వెళ్ళలేనమ్మా. నన్ను గురువుగారు అని పిలవటంలో మీ యొక్క ఔన్నత్యం, మీకున్న సంస్కారం, మీరు నాకు ఇచ్చే మర్యాద అంతే తప్ప నేను గురువునేమిటమ్మా నా బొందా? అసలు గురువును అవ్వగలనా? కాదు, అసలు మీరు నిజాలు ఎందుకు ఒప్పుకోరు కొన్ని విషయాల్లో? నిజమమ్మా, అది నిజాలు మాట్లాడతారు కానీ ఎందుకు ఒప్పుకోరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి? అలా కాదు, నిజమే కదా. ఇక నేనెవన్నమ్మా ఒప్పుకోవడానికి? అది నిజమే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నిజమా అబద్ధమా?
పడమర అస్తమిస్తాడు. నిజమా అబద్ధమా? నేనే వాడిని మధ్యలో ఒప్పుకోవడానికి, అది నిజం అంతే. నిజము, ధర్మము, అగ్ని, సీతమ్మ కొడుకు ఒక్కటే పొరపాటున కూడా మారవు. నేను మీ అందరూ వైష్ణవ వైఖానస వైదిక సాంప్రదాయ ఆగమశాస్త్ర పండిత బ్రాహ్మణుడికి నువ్వు గురువు అని పదం ఇచ్చినా నేను గురువుని కాదమ్మా. ఈ జన్మకే కాదు, ఏ జన్మకి 3 రకాల విధానాల్లో ఉన్న ఈ దేహం, ఈ శరీరం ఎప్పటికీ కాలేదమ్మా. నా దృష్టిలో ఉన్నది ముగ్గురే. నేను గురువుగా భావించిన, గురువుగా గౌరవించిన, గురువుగా శిరస్సు వంచిన ఆ ముగ్గురికే. కాకపోతే ఇప్పుడు ఆ ముగ్గురు లేరు. కానీ మనసులో శిరస్సుతో వంచి నమస్కారం చేస్తాను. తొలుత యావత్ భారతావనిని తన పాదాలతో పునీతం చేసినటువంటి జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. ఆయనమ్మ గురువు. ఆయన్ని మించిన వాళ్ళు ఎవరున్నారమ్మా? అసలు సిసలు గురువు. ఆ తర్వాత మనకి ఇది దైవం, వీడు తండ్రి, వీడు ఇది అని మనకి తెలియచెప్పినటువంటి ఒకే ఒక మూర్తి భవించిన నిండైన మూర్తి మీరే. అమ్మ చెబితేనే కదమ్మా నాన్న ఎవరో తెలిసేది, దైవం ఎవరో తెలిసేది, ప్రపంచం అంటే ఏమిటో తెలిసేది. మరి గురుస్థానం ఎవరికి ఇవ్వాలి? మొదట తల్లేగా. కాబట్టి ప్రథమ స్థానం తల్లే. నేను మాత్రం దీన్ని ఆచరిస్తా. ప్రథమ స్థానం తల్లే. నారసింహుని కూడా నాన్న కూర్చో, నీది సెకండ్ ప్లేస్ అని అంట. నువ్వు ఫలానా అని చెప్పిందే మా అమ్మ, కాబట్టి కూర్చో అంట. అది నాకున్న చనువు నా నాన్నతో. సరే, ఇవి పక్కన పెడదాం. అసలు గురువు అంటే ఏమిటి? గురువు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏ రకమైన జీవన విధానం ఉండాలి, ఏ రకమైన స్థితిగతులు ఉండాలి, నియమ నిబంధనలు ఉండాలి, పద్ధతులు ఉండాలి, అన్నీ మనకి ప్రస్ఫుటంగా చెప్పినటువంటి ఒకే ఒక రూపం అమ్మ, సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు. ఆయన్ని మించిన గురువు లేడమ్మా, భూమి మీదే లేడు. తన శరీరాన్ని ఖండఖండములు చేసి ఖండయోగ సాధన ఇది అని చూపించి తన ఖండాలని మొత్తం శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించిన మహానుభావుడమ్మ ఆయన. చివరికి ఆయన్ని కూడా పాలిటిక్స్లో లాగారు, హిందూ ముస్లిం అని.